ప్రపంచంలోనే నాదే అతి పెద్ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీ పద్ధతి. నా ఫ్యామిలీ పెద్ద. నా ఫ్యామిలీ పద్ధతి. నా ఫ్యామిలీ పెద్దది. ప్రపంచంలో నీ ఫ్యామిలీ పెద్దదో నా ఫ్యామిలీ పెద్దదో తెలుసుకుందాం. మరి మీ ఇంట్లో ఎంతమంది? 5 మంది. మరి మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇంతకు ముందు కోడిగుడ్డుని ఎప్పుడైనా చూసావా? చూసా, తెల్లగా ఉంటది. ఆ కోడిగుడ్డుకి వైట్ కలర్ పెయింట్ వేసేది మా నాన్నే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అదే మీ నాన్న కోడి గుడ్డికి వైట్ కలర్ వేస్తాడు కదా, వేసిన తర్వాత కోడి పెట్ట నుంచి కాలుతో తనేది మా నాయనే. అవును, ఇంతకి మీ అక్క ఉంది కదా, మరి మీ అక్క ఏం చేస్తుంది? మా అక్క బ్యూటీ పార్లర్లో మేకప్ వేస్తుంటది. మరి మీ అక్క ఏం చేస్తుంటది? మా అక్క మీ బ్యూటీ పార్లర్లో మీ అక్క చేత మేకప్ వేయించుకునేది మా అక్కే. అవును, ఇంతకి మీ అదరేం చేస్తాడో? మా అన్న పక్కింటి అబ్బాయితో కలిసి పొరంబోకులా తిరుగుతుంటాడు. మరి మీ అన్న ఏం చేస్తుంటాడు? అదే మీ అన్నయ్యతో కలిసి తిరిగి ఆ పోరంబోకి ఏదో మా అన్నయ్యే. ఎక్కువ నోరు ఆలోచించుకో, ఈగలు దూరిపోగలవు. అవును, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మా అమ్మ 5 స్టార్ హోటల్లో వంట చేస్తుంటారు. మరి మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? అదే మీ అమ్మగారు 5 స్టార్ హోటల్లోనే కష్టపడి వంట చేస్తుంది కదా, కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని తినేది మా అమ్మే. మరి తమరేమో ఉద్ధరిస్తుంటారు? ప్రపంచంలో మాదే అతిపెద్ద ఫ్యామిలీ అని పుకార్లు చెప్పేది మేమే. మరి తమరేం చేస్తూ ఉంటారు? అంతకు మించి ఎవరైతే ప్రపంచంలోనే నాదే పెద్ద ఫ్యామిలీ నాదే పెద్ద ఫ్యామిలీ అని బయట పుకారు చేస్తుంటారో అలాంటి ఫ్యామిలీని చిన్నగా డివైడ్ చేసేదే మనమే. ఏంట్రా, మా పెద్ద ఫ్యామిలీనే డివైడ్ చేస్తావా? నిన్ను ఎక్కువ మాట్లాడేవంటే నీ ఫ్యామిలీని డివైడ్ చేసి ప్రపంచంలోనే అతి చిన్న ఫ్యామిలీగా మార్చేస్తా. ఏమనుకున్నావు? వద్దు, ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు? ప్రపంచంలోనే నాదే పెద్దది, నా ఫ్యామిలీ పెద్దది, నా ఫ్యామిలీ గొప్పదని బయట పుకారు చేయకుండా చిన్న పెద్ద ఫ్యామిలీ తేడా లేకుండా కలిసిపోయేదే ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీరా. అర్థమైందా? నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు మా కుటుంబమే పెద్దదని మురిసిపోయేవాడిని. కానీ అన్ని కుటుంబాలు కలిసి ఒక పెద్ద కుటుంబంగా ఉంటే దానిలో ఉండే ఆనందమే వేరు.